నల్లమల ప్రాంత రైతు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జీర్ణించుకోలేని కేసీఆర్ కుటుంబం బారాస నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని అవాకులు చెవాకులు పేలుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం గ్రామానికి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వచ్చిన సీతక్క ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నెంబర్ 3ను తీసుకువచ్చిందని, దీనివల్ల మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ప్రభుత్వం న్యాయబద్ధంగా కోర్టుల సలహాలు సూచనలు మేరకే ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని అన్నారు. 80 రోజుల ప్రజాపాలనలో 50,000 ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు కల్పించామని అన్నారు. కేసీఆర్ అధికారం వస్తుందని కలలు కన్నారని, అది నెరవేరకపోగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టినటువంటి బిడ్డ మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి అనేక మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముఖ్యంగా నిరుద్యోగ యువతకు, నిరాశలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దాదాపుగా 40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి, మరి ఇది ఉద్యోగ ప్రభుత్వము, ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వము, ఉపాధి కల్పించే ప్రభుత్వము, మహిళల ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా దీవిస్తూ ఉంటే, ప్రభుత్వం ఏదైతే ఆనాడు బీఆర్ఎస్ ఉందో మరి 10 సంవత్సరాలు తాము అనుభవించినటువంటి పదవులు కోల్పోయేసరికి అసహనానికి గురై మేము తీసుకున్నటువంటి ప్రతి మంచి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించేటువంటి కార్యక్రమమే పెట్టుకోవడం జరిగింది. వాస్తవానికి నిన్న కవిత గారు జీవో నెంబర్ 3 మీద ఇది అన్యాయము, అక్రమము, మహిళలకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని చెప్తున్నారు. ఆ జీవో తీసుకొచ్చిందే గతంలో మీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ జీవో తీసుకొచ్చి మరి అదే జీవో అమలు కాకుండా కేసులు వేయించిన దాంట్లో కూడా వీళ్ళే ఉంటారు. ఎందుకంటే చరిత్ర అంతా చూస్తే గత 10 సంవత్సరాలలో నోటిఫికేషన్లు వస్తున్నాయి పిల్లలందరిని ఊరించడం, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పడం, నోటిఫికేషన్ వేసినట్టే వేస్తారు, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన పోయే కోర్టులలో కేసు వేస్తారు. ఇట్లాంటి అన్నీ కూడా ఛేదించి గత 80 రోజులలో 40,000 ఉద్యోగాలు ఇస్తే ఇవాళ సహించలేకపోతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకుల ఉద్యోగాలను ప్రజలు ఊడగొట్టారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. కాబట్టి దాన్ని తట్టుకోలేక ముఖ్యంగా కవిత గారు చాలా కలలుగా అన్నది, నేను రాబోయే గవర్నమెంట్లో నాన్నో ముఖ్యమంత్రులమో మంత్రులమో అవుతామని. కానీ వాళ్ళకి ఆ ఉద్యోగాలు రాక వాళ్ళు నిరాశ చెంది ఉత్సాహంగా నోటిఫికేషన్లు వస్తుంటే ఉద్యోగ పత్రాలు తీసుకుంటున్నటువంటి యువతులను పక్కదారి పట్టించడం కోసం జీవో నెంబర్ 3 అని చెప్పి మరి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా ఓరియంటేషన్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఎప్పుడు కూడా రిజర్వేషన్లు ఇవ్వడం కానీ, విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, రాజకీయ రంగంలో కానీ ముందుకు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి జీవో నెంబర్ 3 అనేది ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్, హైకోర్టు ఆర్డర్స్ వాటన్నింటిని బట్టి అమలు చేస్తూ ఉన్నాం. ఈ జీవో ప్రకారం ఎక్కడ కూడా మహిళలకు అన్యాయం జరగదు. 33% మహిళలకు ఉద్యోగంలో వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి, రిజర్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆమె ఉద్యోగం, కవిత గారి ఉద్యోగం పోయిందని ఇవాళ మహిళల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మేము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే రకరకాలుగా రోడ్లెక్కి ఉచిత బస్సు ప్రయాణం వద్దు అని మరి ఇబ్బంది పెట్టిరు, రకరకాలుగా విమర్శలు పెట్టిరు. ఈరోజు ఉద్యోగాలు ఇస్తుంటే కూడా ఉద్యోగాలు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేక ఏదో అడ్డగోలుగా ప్రచారాలు చేస్తున్నారు. ఇది మానుకోండి. ఇది ప్రజల ప్రభుత్వము. ఇది మహిళల్ని ఉన్నతీకరించడం కోసం, మహిళల్ని అత్యున్నత పదవుల్లోకి తీసుకురావడం కోసం, ఉపాధి కల్పించడం కోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వము. కాబట్టి కవిత గారు, మీరు చేసేటువంటి ఈ చిల్లర వేషాలన్నీ కూడా ప్రజలు గమనించారు. 10 ఏళ్ళు మీరున్నారు, అప్పుడున్నప్పుడు తీసుకొచ్చిన జీవోలు మీరే కోర్టులలో కేసులు వేయించి ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చి ఆ నోటిఫికేషన్లు కూడా అక్రమాలకు పాల్పడితే అవన్నింటినీ కూడా లీగల్గా ఏదైతే న్యాయంగా పిల్లలకు రావాల్సినటువంటి ఉద్యోగాలు, కోర్టు కేసులు కూడా క్లియర్ చేసుకుంటూ ఛేదించుకుంటూ ఉద్యోగాలు ఇస్తుంటే తట్టుకోలేక ఇవాళ మరి సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద అవాకులు చేవాకులు పేలుస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి చిల్లర విషయాలు మాని నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి సూచనలు సలహాలు ఇవ్వండి. కానీ ఎంతసేపు ఎప్పుడు అధికారంలోకి రావాలి? 10 ఏళ్ళు అనుభవించారు. 10 ఏళ్ళు ఉద్యమం పేరుతోటి పాపం ఎవరో ఒకరు ఉద్యమాన్ని నిర్మిస్తే దాన్ని వచ్చి పుట్టలో కనుక మరి మీరు జొర్రి అప్పుడు అట్లనే అనుభవించారు. సెంటిమెంట్లతోటి అప్పుడు అధికారాన్ని అనుభవించారు.
ఇప్పుడు మేము ప్రజల కోసం మంచి చేస్తుంటే దాన్ని చెడగొట్టేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది ప్రజలు హర్షించరు. మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకు పరిమితం చేశారు.